దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల్లో కొత్త పొరబడి కొత్త ప్రక్రియని ఒక నూతన ట్రెండ్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక రాబోయే కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలో ఏదైతే చెప్పామో ఒకే మాట చెప్పారు. గత 5 సంవత్సరాల పరిపాలన, ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలం పరిపాలన చూసి మంచి జరిగితే మేలు జరిగితే మాకు ఓటేయండి, దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ వాటిని కొనసాగిస్తాం. పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల. కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబాన్ని అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తాం, ఎన్నో ఎన్నికలు చూస్తాం, కానీ ఏ ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల పరిపాలన చూసి ఓడిన నేపథ్యం లేదు. ఇది అందుకే చెప్పాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మేలు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వస్తుందంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది చాలా కష్టం. ఎక్కడో 1-2 అంశాల్లో సందర్భాలు తప్ప. ఒకవేళ అలాంటి చదివి వచ్చినా ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఇది కష్టసాధ్యం, కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటను చెప్పారు. అందుకే ప్రజలు ఉవ్వెత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలుకు తేదీ మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ పెద్దలందరూ కూడా వచ్చారు. 24ని రేపు జూన్ 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నవముఖాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి 1వ తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది. అదే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అసహనంతో ఎక్కడో చదువులు సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇందాక గవర్నర్ గారిని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడిగారు నన్ను చాలామంది, సార్ మీరంతా ధైర్యంగా ఎలా మీరు చెప్పగలుస్తున్నారని చెప్పి ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. ఎస్, గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలోనైనా నాకంటూ చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు, ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు.
స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అలాంటి వైబ్రేషన్ 83లో ఆయన గెలిచిన తర్వాత ఆయన 85లో జరిగినప్పుడు కానీ వచ్చింది. ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చింది. గవర్నమెంట్ పాజిటివ్. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఇంకేమున్నాయా? ఓకేనా? అదే చేయో మీరు పవర్లో ఉన్నారు, మీ పవర్లో ఉన్నారు, అయినా కూడా మీ మీద దాడులు జరుగుతుంది. మీ పరిచయకరం మీద కావచ్చు, అభ్యర్థుల మీద కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా దాడి జరుగుతుంది. పల్నాడు లాంటి ప్రాంతాలు మీరే వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఏంటి మేము సమన్వయం పాటిస్తున్నాం. మా లీడర్ కానీ మా పార్టీ కానీ ఈ వైరస్ ఒక పిలిపిస్తే అసలు ఏమీ జరగవు, అన్నీ అయిపోతాయి, 1 నిమిషంలో అయిపోతాయి. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది. మళ్ళీ అంటే ఇలాంటి హింసల్ని మనం ప్రేరేపించడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు. చట్టాలు చేతిలో తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే, దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎందమ్మంటే అందమ్మా, మీరు చెప్పినట్టు అధికారం ఉంది రేపు అని మేము కానీ తయారైతే అయిపోయాయి. కానీ మళ్ళీ మేము ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము, ముందు నడపాల్సింది మేము, అభివృద్ధి చేయవలసింది మళ్ళీ మేము. కాబట్టి అలాంటి కొద్దిగా సమయం పాటిస్తే, ఒక 4-5 రోజులు సమయం పాటిస్తే అన్నీ సర్దుకుపోతాయి. అప్పుడు తోక ముడిచి మళ్ళీ పిల్లల్లాగా మళ్ళీ వాళ్ళే పారిపోతారు. తప్పే ఉంది. అవేర్నెస్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి, మళ్ళీ మనకు జన్మభూమి కమిటీ వస్తాయి, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దోపిడీ జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంతా వేశారు. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఎక్కడ దళాలు లేదే. సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వాడికి ప్రభుత్వం ఆడి కళ్ళ ముందే ఉందే. అదే కదా కోరుకుంటారు ఎవరైనా సరే. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ మెయిన్ నినాదం అంటే సామాజిక న్యాయం. ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందరికీ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఉందో ఆ సమన్యాయాన్ని పాటిస్తూ ఎక్కడ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో, సామాజికంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తూ ఇచ్చిన నేపథ్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదే ఈసారి జరిగినట్టు. రాజ్యాధికారం చేతిలో ఉంటే కదా మేము ఏదైనా ఆ సంబంధిత కుల వర్గాలకి న్యాయం చేయగలం, న్యాయం చేయగలరు అనేది విశ్వసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అధికారం వాళ్ళ చేతికి ఇస్తేనే వాళ్ళు ఆ వర్గాలకు న్యాయం చేస్తారు, వాళ్ళతోనే చేయించాలనేది ఆయన గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకు ఇంత పెద్ద ఎత్తున జరిగింది. తెలుగుదేశం పార్టీలో అదే చూడమండి, టికెట్లు ఇచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులకు తీయండి లిస్టు, ఏ వర్గాలకు ఎన్ని ఇచ్చారని తీసుకోండి. మాదేదైతే ఎస్సీ బీసీ మైనార్టీ కలుపుకొని
దగ్గర సుమారు 72% పైన ఇచ్చాం మేము. ఎప్పుడేం జరిగింది అలాంటి ఏ చేస్తాడు? నేను 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను. 7 చీఫ్ మినిస్టర్ 6 చీఫ్ మినిస్టర్ నేను మంత్రిగా చేశాను. అపోజిషన్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నాను. కానీ ఇటువంటి ప్రక్రియ ఇప్పుడు చూడలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కూడా సామాజిక సమీకరణ అంటే ఒక ఏదో ఎన్నికల కోసం మాటల కోసం ఉపయోగించుకున్న తప్ప, లబ్ధి కోసం చూశారు తప్ప వాళ్ళకి ప్రయోజనించినట్టు ఎప్పుడు చూడలేదే. ఎక్కడ చూసారు చెప్పనండి? ఏ వ్యక్తినైనా నా ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పనండి చూసామని. వాళ్ళు మేము చూసాం కాబట్టి ఆ వర్గాలు వచ్చి ఆటోమేటిక్గా ఎందమ్మంటే అందమ్మా చేసాం కాబట్టి అంత ధైర్యంగా అందుకే అదే ధైర్యంగా ప్రజలు వచ్చి ముందు వచ్చారు, ఉవ్వెత్తులు వచ్చారు.